త్వరగా ఆ మూల పెట్టండి, బయటికి కనిపించకూడదు. రేయ్, ఏంట్రా మీరు చేస్తున్న పని? ఏంటి? అన్నయ్య కూడా ఓ మాట చెప్పకుండా. అర్ధరాత్రి సరుకు తీసుకొస్తే మేమేం చేయగలం? ఎక్కడని దాచగలం? రేయ్, మీ అన్న సహాయం చేస్తానని చెప్పాడుగా, మరేంటి? రేయ్, అన్నయ్య సహాయం చేస్తానన్న మాట నిజమే. ఇప్పుడు ఆయన ఆ స్థితిలో లేడురా. ఈ పరిస్థితుల్లో అన్నయ్య వదన్ని చిన్నిని వదిలేసి రాలేడురా. అన్నయ్యతో నేను మాట్లాడతాను, ఆయన ఇంకో బండిని మీకు అరేంజ్ చేసిస్తాడు. సరే, అంతవరకు సరుకు ఈ లారీలోనే ఉండని. అదే ఇంకా ఎందుకు ఆలోచిస్తావు? ఇది చేసేది నీకోసం కూడా. ఆ విషయం మర్చిపోకరా. ఏంటి సింహాద్రి? రండి. ఏంటి విషయం చెప్పు. శంకర్ని నిన్న రాత్రి పోలీసులు పట్టుకున్నారు. రామయ్య కుడిబుచ్చం వాడు. గంజాయిన చోటు వాడికొక్కడికే తెలుసు. ఇప్పుడు ఏం చేద్దామంటావా? ఇప్పుడే దాన్ని పులియూరుకు చేర్చాలి. దానికి ఒక్కటే దారింది, కుమార్. అరెస్టోళ్ళు పోలీసులు వెంటనే ఇక్కడికి వస్తారు. వాళ్ళ కళ్ళు గొప్పి లోడు తీసుకెళ్లగలిగిన వాడు ఈ పులియూరులో కుమార్ ఒక్కడే. అదెలా జరుగుతుంది?